నాకు బాగా మతిమరపవుతుందండి ఈ మధ్య. అదేం తెలదా ఇప్పటి నుండి మతిమరపత్తాందా నీకు? అదే అండి, నాకు కూడా అర్థమైతలేదు. పొయ్యి మీద పాలు మర్చిపోతాను, ఉప్పెన్న పెడతాను, కూరలో పసుపు ఎత్తలేను, కారం ఎత్తలేను, ఏందో ఏందో అంత. అయితే మర్చిపోతుంది. మా అమ్మ దగ్గర ఉందా, మా అమ్మని అన్నీ చూసుకుంటుంది, సరేనా? ఏం బాధపడద్ది. ఏంది మీ అమ్మ దగ్గర ఉంచుతావా? పాపం ఒకసారి యుషత్తా అని పోతే పోయిన నెల గిదే 26వ తారీఖు సాయంత్రం సాయదైనాక మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అన్నదో నీకు ఎరికేనా? నేను ఏమనలే మీ అమ్మను. సాయంత్రం 4 అవుతుంది అత్తమ్మ చాయ్ పోయాలా అన్నదంతే. 4 అయింది కదా పెట్టద్ది, సాయంత్రం 6 గంటలకు పెట్టేది అలవాటేనే. ఎప్పుడో పని ఎప్పుడో చేసుకుండు సాతగాని దాన్ని విని అని స్టార్ట్ చేసింది మీ అమ్మ. ఆమెకు సందు దొరికితేయాలు ఎప్పుడెప్పుడు అందామా అని చూస్తుంది. అసొంటి నాన్న ఇంటికాడ నన్ను ఉంచుతాడట. నువ్వు మతిమరపన్ను కానీ డేట్తో సహా టైంతో సహా అయిపోవడదు. ఇంకేమున్నది నీకు మతిమరుపు? నాకు మతిమరిపే రాని, గీత మరిపే రాని, పాలే మర్చిపోని, పప్పే మర్చిపోని, పసుపే మర్చిపోని, ఆఖరికి నిన్నే మర్చిపోని, అయినా కూడా నేను ఈయనే ఉంటుందని మీ అమ్మోళ్ళ ఇంటి కాడికి అయితే రాను నేను గంతే. రాకపోతే ఇవంతే. ఏం మర్చిపోకుండా నన్ను అయితే మర్చిపోకావని బాంచను. ఈ ఆడోళ్ళు అయితే ఏందో పాలు పప్పు పసుపులు మర్చిపోతారట కానీ సంవత్సరం కింద అత్త మామ అన్న మాటలు, వాడిబిడ్డ అన్న మాటలు అయితే మర్చిపోరట. ఆమె ఈమె ఏ ఆడదైనా గింతే. ఈ ఆడోళ్ళ జ్ఞాపక శక్తి ఉందన్నట్ట లేదన్నట్ట?